అదే చెన్నై ఎప్పుడైనా ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. పెళ్లి పుస్తకం సార్, ఆ రూమ్ కాదు, ఈ రూము. మీరు పడుకో సాంబయ్య, పడుకో. ఇప్పుడు ఎలా ఉంది సాంబయ్య? బాగానే ఉంది సార్. డాక్టర్ ఏదేదో చెప్తున్నారు సార్, మాకు మాత్రం చాలా భయంగా ఉంది. భయపడకండి. సాంబయ్య ఆరోగ్యానికి నాది హామీ. ఆయన కోసమే నేను హాస్పిటల్కి వచ్చాను. నువ్వు భోజనం చేయడం లేదని నర్సు ఇప్పుడే కంప్లైంట్ చేసింది. సరిగ్గా భోజనం చేస్తేనే కదా ట్రీట్మెంట్ పనిచేస్తుంది. పని చేయకూడదనే పస్తులుంటున్నాను. నువ్వు నాకు ఎంత ధైర్యం చెప్పినా నాకు బ్రతకాలనిపించడం లేదు. ట్రీట్మెంట్ వద్దని చెప్తున్నా డాక్టర్ నా మాట వినడం లేదు. అందుకే నేను అన్నం తినడం లేదు. ఈ రోజు నుండి నువ్వు అన్నం తినకపోయినా, ట్రీట్మెంట్ చేసుకోకపోయినా సిద్ధు మీద ఒట్టే. సిద్ధు మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా డాక్టర్ చెప్పింది విను. ప్రేమే కాదు, వాడంటే నా ప్రాణం సాక్షి. నా కన్న కొడుకు నీకు దగ్గరవుతున్నాడని కోపం పెంచుకున్నానే తప్ప అమ్మగా ప్రేమని పంచడం లేదని తెలుసుకోలేకపోయాను. నందు భార్యగా దూరం అవడం కన్నా సిద్ధు చేత మా అమ్మ అని పిలిపించుకోలేకపోయానన్న బాధ నాకు చాలా ఎక్కువగా ఉంది సాక్షి. సాక్షి, నాకొక కోరిక ఉంది, తీరుస్తావా? ఒకే ఒక్క కోరిక. ఈ జన్మలో ఇంకెప్పుడు ఏది అడగను. ఏంటభి? నాకు సిద్ధుని చూడాలనుంది. ఈ మమ్మ మీద ఖచ్చితంగా కోపంతో ఉంటాడు. మాట్లాడడానికి కూడా ఒప్పుకోడు. వాణ్ణి నువ్వే ఎలాగోలా ఇక్కడికి తీసుకొస్తావా? వాడికి కనబడకుండా, నా గొంతు వినపడకుండా నేను చూసుకుంటాను. సరే, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సాక్షి. నేహా, సాంబయ్యని మన హాస్పిటల్ హెల్త్ స్కీమ్లో యాడ్ చేసి వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయమని చెప్పు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. మేక్ ఇట్ ఫాస్ట్. సాంబయ్య విషయంలో జరిగిన పొరపాటు ఇంకా ఏ ఎంప్లాయీ విషయంలో జరగకుండా నిహారికతో నేను మాట్లాడతాను. మీరేం టెన్షన్ పడకండి. సాంబయ్యకి మంచి వైద్యం అందేలా నేను ఏర్పాట్లు చేశాను. మీలాంటి గొప్పోళ్ళు 1000 ఏళ్ళు బతకాలి సార్. ఎప్పుడైనా ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి. ఇది నా కార్డ్. మీ రుణం తీర్చుకోలేను బాబు ఎప్పటికీ. సాంబయ్య, నువ్వు మా కంపెనీ ఎంప్లాయీవి, అంటే మా ఫ్యామిలీ. సో ఇది రుణం కాదు, సహాయం కాదు. ఒక సీఈఓగా ఇది నా బాధ్యత. సరే అభి, నేను బయలుదేరుతాను. నువ్వు టైంకి భోజనం చెయ్యి. డాక్టర్ చెప్పింది విను. దేని గురించి ఆలోచించొద్దు. వీలైనంత త్వరగా సిద్ధుని తీసుకురావడానికి ట్రై చేస్తాను. సరే సాక్షి, వెళ్ళొస్తాను.
ఎక్స్క్యూజ్ మీ. మీ పర్స్ పడేసుకున్నారండి. సారీ గీతు, నేను ఎక్కడికి రాను. ఎందుకంటే అదేదో మాయ చేసినట్టు మంత్రం వేసినట్టు ఆ చందు అన్నవాడు నీడలా నా వెనకే వచ్చేస్తున్నాడు. షటప్, ఓవర్ యాక్షన్ చేయకు. ఆ రోజు అడగకుండా మాకు పరిచయం చేసి ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసింది నువ్వు. ముందు నిన్ను తన్నాలి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక కాల్ చేస్తాను. బాయ్. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నాడు అనుకుంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడేంటి? నాతో ఏదైనా పనుందా, లేక ఇది మా ఇల్లని తెలీదా? చందు గారు, మీరేంటి ఇక్కడ? సారీ, నేను మా ఫ్రెండ్ అనుకున్నాను. మీరెవరు? ఇక్కడెందుకున్నారు? అది మా ఫ్రెండ్ వస్తానంటే వెయిట్ చేస్తానండి. ఓ ఓకే. ఛా, నేనేంటి ఇలా బిహేవ్ చేశాను? గీతు అన్నట్టు చందు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా? అందుకే ఎవరినో చూసి చందు అనుకున్నానా? నో వే. ఇప్పటి వరకు గీతుతో మాట్లాడాను కదా, అందుకే అలా ఫీల్ అయినట్టున్నాను. అయినా అతనెవరో తెలియకుండా ఈ ఫీలింగ్స్, కన్ఫ్యూజన్స్ ఏంటి? చచ్చా. ఎప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? నా మీద డౌట్ వచ్చిందా, లేక నన్ను హాస్పిటల్లో చూసేశారా? మేడం గారు ఇంటి పనుల్లో బిజీగా ఉన్నారేమో, లిఫ్ట్ చేయటం లేదు. అయినా సరే నేను ఆగను. లిఫ్ట్ చేసే వరకు నేను కాల్ చేస్తూనే ఉంటాను. హలో. ఇంత మోసం చేస్తావు అనుకోలేదు సాక్షి. నీ గురించి ముందే తెలుసుకోవాల్సింది. చాలా తప్పు చేశాను. ఏమైందండి? దేని గురించి మాట్లాడుతున్నారు? నీకంటూ ఒక భర్త ఉన్నాడు. ఆఫీస్ వర్క్లో ఎంత బిజీగా ఉన్నా గుర్తురాగానే ఫోన్ చేస్తాడని నీకు తెలీదా? కాల్ లిఫ్ట్ చేయకుండా అంత బిజీగా ఉన్నావా? బిజీ ఏం లేదండి, ఫోన్ లిఫ్ట్ చేయడం ఆలస్యం అయింది. అంతేలే, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. మీ ఆడవాళ్ళ గురించి నాకు తెలీదా? అబ్బే అదేం లేదండి. ఊరికే అన్నానులే సాక్షి, కొంచెం కూడా కామెడీ సెన్స్ లేదు నీకు. నేను ఇలా ఫోన్ చేయడం, నీతో మాట్లాడాలని ఆశపడడం, కుళ్ళు జోకులు వేస్తూ నిన్ను నవ్వించాలనుకోవడం, ఇదంతా కొత్తగా సిల్లీగా ఉంది కదా? లేదండి, మీకు నేను గుర్తొచ్చినందుకు హ్యాపీగానే ఉంది. నీ ప్రేమని చాలా మిస్ అవుతున్నాను సాక్షి. ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది, లేకపోతే ఇద్దరం కలిసి సరదాగా అలా మూవీకి వెళ్ళి లంచ్ చేసి వచ్చేవాళ్ళం. పర్లేదండి, ఈరోజు కాకపోతే తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. సాక్షి, పెళ్లి తర్వాత ఈ పని చెయ్యాలి, పలానా ప్లేస్కి వెళ్ళాలి,
లైఫ్ని ఇలా ఎంజాయ్ చేయాలి అని కోరికలు కలలేం లేవా? నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని మీకు తెలుసు కదండి. అందుకే కలలేం కనలేదు, కోరికల గురించి ఆలోచించలేదు. అయినా కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడు వేరే చోటుకెందుకు చెప్పండి? నువ్వు నా లైఫ్లోకి ముందే రావాల్సింది సాక్షి. అభిలాష లాంటి చేదు జ్ఞాపకం లేకుండా పోయేది. ఇప్పుడు దాని గురించి ఎందుకులే, మూడ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సరే గాని సాయంత్రం వచ్చేటప్పుడు ఏం తీసుకురాను? హలో సాక్షి, లైన్లో ఉన్నావా? హా, చెప్పండి. నేను కాదు, నువ్వే చెప్పాలి. వచ్చేటప్పుడు ఏం తీసుకురాను? కొత్తగా అడుగుతున్నారేంటి? అంటే కొత్త జంట కదా, అందుకే అన్నీ కొత్తగా ఉంటాయి. అయితే మల్లెపూలు తీసుకురండి. పువ్వులతో పాటు స్వీట్స్ కూడా తీసుకొస్తాను. బాయ్. బాయ్. ఈ ప్రేమని దూరం చేసుకుని అభి చాలా తప్పు చేసింది. ఇప్పుడు అనుభవిస్తుంది. మా ఇద్దరి మధ్యలో ఇంకెప్పుడు అభి ఆలోచన రాకుండా చూసుకోవాలి. లేదంటే ఆయన నేను ఇద్దరం డిస్టర్బ్ అవుతాం. తనుజ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎప్పుడూ లేనిది ఒక అబ్బాయి గురించి మరి ఇంతలా ఆలోచిస్తున్నావేంటి? అయినా ఆలోచించడం ఏముంది? అతను చేసిన మంచి పనులు గుర్తొచ్చాయి అంతే. ఇందులో తప్పేముంది? అతనికి నేనేం కాల్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. హాయ్ తనుజ గారు. హాయ్. నేను ఈరోజు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఒక అన్నదాన కార్యక్రమం ఉంటే వెళ్తున్నాను. అనుకోకుండా మీరు కూడా అక్కడికి వస్తున్నారా అని తెలుసుకోవడానికి మెసేజ్ చేశాను. ఈ నవ్వుకి అర్థం అవునా కాదనా? మీ మెసేజ్ చూస్తే నవ్వొచ్చింది, అందుకే పంపాను. నేను రావడం లేదు. యూ ప్లీజ్ క్యారీ ఆన్. అవునా? ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీలాంటి సెలబ్రిటీస్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆగిపోయాను. నాలాంటి సెలబ్రిటీలకి బలం మీలాంటి ఫ్యాన్సే తనుజ గారు. రాకపోతే చాలా ఫీల్ అవుతాం. తనుజ గారు, నేను అన్నదానానికి వెళ్ళాలి, లేట్ అవుతుంది. తర్వాత చాట్ చేస్తాను. ఓకే చందు గారు, క్యారీ ఆన్. మీరిలానే మంచి పనులు చేస్తూ అందరి చేత గ్రేట్ అనిపించుకోవాలి. ఒకరి పొగడ్తలు మనకెందుకండి? మన వల్ల సాయం పొందిన వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు.
మీలో కూడా సాయం చేసే గుణం, ఎదుటి వాళ్ళ కష్టాన్ని అలవాటు చేసుకునే మనసుందని తెలుసు. అలాంటి మీరు పరిచయం అయినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. పొగడ్తలంటే నాకు కూడా ఇష్టం ఉండదు, కానీ మీరు పొగుడుతుంటే చాలా బాగుంది. నాకు కూడా మీతో మాట్లాడుతుంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే ఏదో తెలియని కొత్త ఫీలింగ్. అదేంటో మరి. ఏంటో మీరే చెప్పాలి. ఏం లేదు, అన్నదానానికి టైం అవుతుంది, మీరు వెళ్ళండి, తర్వాత మాట్లాడతాను. బాయ్. బాయ్ తనుజా గారు. నీకు డాడీకి ఎవరు నచ్చితే అతనితో మెడలో తాళి కట్టించుకోవడానికి నేను రెడీ. అప్పటికీ నా మనసులో ఎవరు లేరు కాబట్టి అలా మాట్లాడాను. ఇప్పుడు చందు గురించి చెబితే అతని క్యారెక్టర్ గురించి తెలిసిన అక్క కూడా నా మనసుని అర్థం చేసుకుంటుంది. పిన్ని, పేపర్స్ కావాలంటే అడగొచ్చు కదా, చేతి మీద ఎందుకు రాసుకుంటున్నావు? ఏం లేదు, ఊరికే. ఆ ఊరికే ఏంటో చూపించు. ఏం లేదంటున్నాను కదా రెడ్డి. చూపించు పిన్ని. నిజంగానే ఏం లేదే. అదే కదా చెప్తున్నాను, వెళ్ళు. గుడ్ మార్నింగ్ సిద్ధు. ఏంటి గుడ్ మార్నింగా? అంతేనా? ఏంట్రా అలా అంటావు? రోజు ఇలానే చెప్తాను కదా. అంటే ఈరోజు స్పెషల్ ఏం లేదా? ఏముంది? ఏం లేదులే. అమ్మా సిద్ధు, స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. వెళ్ళిపో. అంటే నీకు కూడా తెలీదా? భారతి గారు, ఈ ఎండాకాలం కాటన్ చీరలకి గంజి పెట్టుకోవాలి భారతి గారు. తొందరగా ఆరిపోయి చీర కూడా కొత్త దానిలా ఉంటుంది. అవును లక్ష్మి గారు, నేను కూడా అదే చేస్తాను. ఇలాంటి వాళ్ళని అడగడం కూడా వేస్టే.
అయినా అమ్మ పప్పాలకే తెలియదంటే వీళ్ళకేం తెలుస్తుంది? ఏంట్రా కూర్చున్నావు? వెళ్ళి రెడీ అవ్వు. నాతో ఎవరూ మాట్లాడకండి. మీ అందరికీ పనులు చేసుకోవడం తప్ప నా గురించి ఆలోచించే టైమే లేదు. అలా ఎందుకు అనుకుంటున్నావు సిద్ధు? నువ్వు తప్ప మాకు వేరే ఆలోచనే ఉండదు. అబద్ధం చెప్పొద్దమ్మా. నన్ను చూసి పప్ప గుడ్ మార్నింగ్ అంటాడు, నువ్వేమో రెడీ అవ్వమంటావు. అమ్మమ్మలేమో చీర గంజి అంటూ పిచ్చి పిచ్చి టాపిక్లు మాట్లాడుకుంటున్నారు. మీలో ఒక్కరికైనా ఈరోజు స్పెషల్ ఏంటో గుర్తుందా? అమ్మ మన ఇంటికి వచ్చి కొన్ని రోజులైంది, తనకంటే గుర్తులేదనుకో. మరి నీకేమైంది పప్ప? నువ్వెలా మర్చిపోతావు? హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యూ. నీ బర్త్డే ఎలా మర్చిపోతాం నాన్నా? అంటే అందరికీ తెలిసే కావాలని యాక్ట్ చేశారా? దీన్నే సర్ప్రైజ్ అంటారు సిద్ధు. థ్యాంక్ యూ అమ్మా. రే, అంతా చేసింది నేనైతే మీ అమ్మకి థ్యాంక్స్ చెప్తావేంట్రా? నీ టాలెంట్ నాకు తెలుసు పప్ప. ఇలాంటి సర్ప్రైజులు ప్లాన్ చేసేది అమ్మ మాత్రమే, అందుకే థ్యాంక్స్ చెప్పాను. మీరందరూ విష్ చేశారు కానీ టెడ్డీనే కాల్ చేయలేదు. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఫస్ట్ విష్ చేయాలి. ఇప్పటి వరకు ఫోనే చేయలేదు నాకు. అంటే సిద్ధు, మీ ఇంట్లో సర్ప్రైజులు ఇచ్చినట్టే టెడ్డీ కూడా స్కూల్లో ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేసిందేమో. ఏమో తెలియదు పప్ప. స్కూల్కి వెళ్తేనే కదా తెలుస్తుంది. ఓకే పప్ప, నాకు విష్ చేసిన మీ అందరికీ పెద్ద థ్యాంక్స్. ఎవరైనా మిస్ అయ్యానా? నాకు సిద్ధుని చూడాలని ఉంది. లేదు కదా? మ్మ్హ్. ఓకే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. మ్మ్. ఈ రోజు నాకు అన్ని స్పెషల్ గా ఉండాలి. సరే సార్. మా తనుజాకి నా మీద ప్రేమ గౌరవం ఉంది కాబట్టే తన విషయంలో నేను ధైర్యంగా నిర్ణయం తీసుకోగలిగాను. తను కూడా గుడ్డిగా ఈ అక్క మాటని ఫాలో అవుతుంది. గుడ్డిగా కాదమ్మా, గుండెల నిండా నమ్మకంతో ఫాలో అవుతుంది. అంతే కదా తనుజ? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాల్ని కాబట్టి జరుగుతుంది.